సకల పరిస్థితుల్లోనూ శ్రీకృష్ణుడు అర్జునుడిని రక్షించినట్లుగా నువ్వు కూడా కర్ణుడిని రక్షించు. యుద్ధభూమిలో అద్భుతంగా యుద్ధం చేసే కర్ణుడికి నువ్వు సారథ్యం చెయ్యి. ఇక నా మాటలను శంకించకు అన్నాడు. ఆ మాటలు విని శల్యుడు కోపించాడు. కనుబొమ్మలను 3 భాగాలుగా కలిపి ముడివేసి చూశాడు. మాటిమాటికి చేతులను విదిలించాడు. అతడి విశాలమైన నేత్రాలు కోపంలో ఎర్రబడ్డాయి. వాటి అటు ఇటు కదిలిస్తూ చూశాడు. శల్యుడు మంచి కులము, అమితైశ్వర్యము, విద్యలలో మత్తుడై ఉన్నాడు. అతడు నీ పుత్రుడితో ఇలా అన్నాడు: ఓ గాంధారి కుమారా, నువ్వు నన్ను అవమానిస్తున్నావు, నిశ్చయంగా అవమానిస్తున్నావు. ఇది నిజం. ఎలాంటి భయం లేకుండా నన్ను సారథ్యం చేయమంటున్నావు. మనకంటే కర్ణుడు గొప్పవాడు అని మెచ్చుకుంటున్నావు. యుద్ధంలో కర్ణుడు నాతో సమానుడు కాడు. నేను కర్ణుడిని లెక్కించను. శత్రువులను చంపటానికై నా భాగాన్ని ఎక్కువగానే కేటాయించు. వారిని నేను యుద్ధంలో జయించి నా రాజ్యానికి వెళతాను. ఓ కురునందన, అలా కాదు. నేను ఒప్పుకోను అంటే నాకేమీ భయం లేదు. నేను ఒక్కడినే యుద్ధం చేస్తాను. ఈ రోజున యుద్ధంలో శత్రువులను దగ్ధం చేస్తాను. నా పరాక్రమాన్ని చూడు. అంటే వాడి కోపం వచ్చింది సారథ్యం చేయమన్నప్పుడు. ఓ కురువీరా, నా వంటి వాడు మనస్సులో ఏదో ఒక కోరిక పెట్టుకొని యుద్ధం చేయడు కదా. కాబట్టి నన్ను సందేహించుకు. ఓ దుర్యోధన, యుద్ధంలో నన్ను అవమానించకు. నా బాహువులను చూడు. ఇవి లావుగా వజ్రంలాగా ఉన్నాయి, కఠినంగా ఉన్నాయి, దృఢంగా ఉన్నాయి. ఇక నా విచిత్రమైన ధనుస్సును చూడు. సర్పాల్లాగా ఉన్న నా బాణాలను చూడు. వాయువేగంతో పరిగెత్తే నా గుర్రాలను చూడు. శ్రేష్టమైన నా రథాన్ని చూడు. అలాగే బంగారు తొడుగుతో అలంకరించబడిన నా ఈ గదను చూడు. ఓ గాంధారి పుత్ర, నా పరాక్రమంతోనూ తేజస్సుతోనూ ఈ సకల భూమిని నేను చీల్చివేస్తాను. కొండలను ముక్కలు చేస్తాను. వాటిని గాల్లోకి విసిరేస్తాను. సముద్రాలను ఎండగొడతాను. నేను ఇంతటి శౌర్య సంపన్నుడును, శత్రువులను సంహరించే సమర్థుడను. అలాంటి నన్ను సారథ్యం చేయమని ఎందుకు చెబుతున్నావు? ఓ రాజా, నా చేత నీచ కార్యం చేయించకు. నన్ను చేయమని చెప్పకు. అది నీ వంటి రాజుకు తగదు. నేను శ్రేష్ఠుడిని కనుక నేను కర్ణుడికి దాస్యం చేయలేను. యోక్యభ్యుపగతం ప్రీత్యా గరీయాంశం వశే స్థితం వశే పాపీ యశో దత్తే వశే పాపీ యశో దత్తే తత్పాప మధరోత్తమం తత్పాప మధరోత్తరం. ప్రేమతో తన దగ్గరకు వచ్చి తన ఆజ్ఞను మాటను పాటించే శ్రేష్టమైన పురుషుణ్ణి చాలా నీచుడైన వ్యక్తికి ఆధీనం చేసేవాడికి గొప్పవాడిని తక్కువవాడిని గొప్పవాడిని చేసిన పాపం కలుగుతుంది తెలుసా? అంటే నేను ప్రేమతో నీ దగ్గరకు వచ్చాను. అయితే నువ్వు మహారాజువైన నన్ను కర్ణుడికి ఆధీనం చేస్తున్నావు. నన్ను అవమానించి కర్ణుడిని గౌరవిస్తున్నావు. దీనికి తగ్గ పాపాన్ని నువ్వు అనుభవిస్తావు. బ్రహ్మదేవుడు విప్రులను ముఖం నుంచి క్షత్రియులను, బాహువుల నుంచి వైశ్యులను, ఊరువుల నుంచి శూద్రులను, చరణాల నుంచి సృష్టించాడు అని వేదం చెప్పింది. వీరి నుండే అనులోమ విలోమ క్రమంలో విభిన్న వర్ణాల ఉత్పత్తి జరిగింది. 4 వర్ణాల పరస్పరం కావటం వల్ల అన్ని జాతులు ఆవిర్భవించాయి. అంటే ఒక కలవటం వల్ల ఈ 4 వర్ణాలు వేరే వర్ణాలు ఎట్లా వచ్చాయంటే 4 వర్ణాలు వాళ్ళు కలిసిపోయారు. ఆ కలిసిపోయినటువంటి వాళ్ళు
దాయాదుల్లాగా ఒకరికొకరు కొట్టుకొని వేరు వేరే జాతులు వచ్చాయి. ఉండేది 4 జాతులు. వీరిలో క్షత్రియులందరినీ రక్షించేవారై ఉన్నారు. అందరి నుంచి పన్నులు తీసుకుంటూ ఉంటారు. అలాగే దాతలై కూడా ఉన్నారు. ఇక విప్రులు యజ్ఞాలు చేయించటం, వేదాన్ని చదవటం, పవిత్రమైన దానాలు తీసుకోవటం, వాటితో జీవితాన్ని గడపటం వంటివి చేస్తూ ఉంటారు. అవి సకల జగత్తును అనుగ్రహించటం కోసమే చేస్తారు. అందుకోసమే వారిని బ్రహ్మదేవుడు ఈ భూమి మీద నిలిపాడు, సృష్టించాడు. కృషి, వ్యవసాయం, పశుపోషణ, ధర్మానుసారంగా దానం చేయటం అనేది వైశ్యుల కర్తవ్యమై ఉంది. శూద్రులు విప్ర క్షత్రియ వైశ్యులకు సేవ చేయటానికై వినియోగించబడ్డారు. బ్రాహ్మణ క్షత్రియులకు సూతులు పరిచారకులుగా నియమించబడ్డారు. ఇలా నియమం విధించబడి ఉండగా మరి నువ్వేం చేస్తున్నావో గమనించు. క్షత్రియుడు సూతుడికి సేవ చేయమని ఎవరు కూడా ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. నేను రాజర్షి కులంలో జన్మించిన మహారాజును, లోక ప్రసిద్ధుడైన మహారాజును. నన్ను సూతులు సేవిస్తారు, వందులు స్తుతిస్తారు. నేను సేనలకు నాశనం చేస్తాను, ఖండితం. సేనలంతా నాశనం చేస్తాను. ఇంతటి వాడై ఉన్న నేను సారథ్యం చేయలేను. ఇంతగా అవమానించిన తర్వాత ఇక నేను యుద్ధం కూడా చేయలేను. ఓ గాంధారిపుత్ర, నాకిక సెలవు ఇవ్వు. ఇక నేను నా రాజ్యానికి వెళతాను అన్నాడు. వస్తాను, నేను వెళుతున్నాను అన్నాడు. ఆ శల్యుడు యుద్ధానికి అలంకారంగా ఉంటాడు. ఆయన ఇలా అని కోపంగా రాజుల మధ్య నుండి పైకి లేచాడు. వేగంగా అక్కడి నుంచి వెళ్ళసాగాడు. అప్పుడు నీ కొడుకు శల్యుడి వెంటబడి ఎంతో ప్రేమతోనూ గౌరవంతోనూ పట్టుకొని నిలబెట్టాడు. ఓ రాజా, శాంతిగా సకల ప్రయోజనాలను సాధించుకోవాలని మధురంగా ఇలా అన్నాడు. ఓ మహారాజా, నువ్వు చెప్పిందంతా నిజం, సత్యం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే నాకున్న అభిప్రాయాన్ని చెబుతున్నాను, జాగ్రత్తగా విను. కర్ణుడు నీకంటే గొప్పవాడు కాడు, నిజం. నేను నిన్ను సందేహించటం లేదు. నువ్వు వాడిన మాట తప్పకుండా చేస్తాడు. మరొక విధంగా తన ఇష్టానుసారంగా మాత్రం చెయ్యడు. నువ్వేం చెప్తావో చేస్తాడు. మీరిద్దరూ పురుష శ్రేష్ఠులు. మీ పూర్వులు సత్యాన్నే పలికేవారు. కాబట్టే నిన్ను ఆర్తాయని అంటారు. శల్యభూతస్తు శత్రూణాం శల్యభూతస్తు శత్రూణాం యస్మాత్వం యుధిమానద యస్మాత్వం యుధిమానద తస్మాచ్చల్యోగితే నామ తస్మాచ్చల్యోగితే నామ కథ్యతే పృథివీతలే కథ్యతే పృథివీతలే. ఓ పూజ్యుడా, నువ్వు యుద్ధంలో శత్రువులకు ముళ్ళు లాంటి వాడివి. కాబట్టి నిన్ను భూమిలో శల్యుడు అంటారు. యజ్ఞాలలో సమృద్ధిగా దక్షిణాలు ఇచ్చేవాడా, ఓ ధర్మజ్ఞ, ఓ రాజా, నువ్వు వెనక ఏం చెప్పావో అలాగే చెయ్యి. నేను చెప్పినట్లుగా నా కోసం చేయవలసిన పని చెయ్యి. కర్ణుడు కానీ నేను కానీ నీకంటే బలవంతులం కాదు. ఇక్కడ యుద్ధంలో అశ్వాలను నడిపించమని నిన్ను వరం కోరుతున్నాను. ఓ శల్య, అర్జునుడి కంటే కర్ణుడు అధికంగా గుణవంతుడని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ లోకమంతా నిన్ను శ్రీకృష్ణుడి కంటే గొప్పవాడని అనుకుంటోంది. అర్జునుడి కంటే కర్ణుడు అస్త్రాలతోనే అధికుడు. నువ్వు అశ్వజ్ఞానంలోనూ బలంలోనూ కృష్ణుడి కంటే చాలా గొప్పవాడు. శ్రీకృష్ణుడు అశ్వహృదయాన్ని తెలుసుకున్న దానికంటే నీకు 2 రెట్లు అధికంగా తెలుసు అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు శల్యుడు, ఓ గాంధారిపుత్ర,
ఈ మహాసైన్య యుద్ధంలో నేను శ్రీకృష్ణుడి కంటే శ్రేష్ఠుడని చెబుతున్నావు. మహాసైన్య మధ్యలో ఇటువంటి మధ్యలో ఇట్లా అంటున్నావే, అందువల్ల నాకు నీ మీద ఎంతో ప్రీతి కలుగుతుంది. నేనెంతో సంతోషిస్తున్నాను. నీ కోరిక తీరుస్తాను. ఏష సారథ్యమాతిష్టే రాధేయశ్చ యశస్వినః రాధేయశ్చ యశస్వినః యుధ్యతః పాండవాగ్రేణ యుధ్యతః పాండవాగ్రేణ యథా త్వం వీరమన్యసే యథా త్వం వీరమన్యసే. ఓ వీరా, నువ్వు అనుకున్నట్లుగానే పాండవుల్లో శ్రేష్ఠుడైన అర్జునుడితో యుద్ధం చేసే కర్ణుడికి నేను సారథ్యం చేస్తాను. సమయచ్చహి మే వీర సమయచ్చహి మే వీర కచ్చిద్వై కర్తనం ప్రతి ఉత్సృజేయం యథా శ్రద్ధం అహం వాచోస్య సన్నిధౌ అహం వాచోస్య సన్నిధౌ. కానీ ఓ వీరా, ఒక షరతు పెడుతున్నాను. దాన్ని శ్రద్ధగా విను, పాటించు. నేను ఈ కర్ణుడి ఎదురుగా నా ఇష్టానుసారంగా మాట్లాడుతూనే ఉంటాను. దానికి అతడు అడ్డు చెప్పకూడదు అన్నాడు. అప్పుడు ఆ మాటలు విని దుర్యోధనుడు సంతోషంతో పొంగిపోయాడు. అలాగే మహారాజా, అలాగే తప్పకుండా నువ్వు కోరినట్లే జరుగుతుందని అంగీకరించాడు. అయింది, కాలు పెట్టేశాడు, అయిపోయింది. ఇదే కావాలా శల్యుడికి, అందుకని ఇంత నాటకం ఆడాడు. ఎందుకు ఆయన కోపం వచ్చింది, ఎందుకు కావలసి కానీ చేశాడు. తిప్పి 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 మొదట్లోనే పెట్టంటే చాలా కష్టం అయిపోయి, అందుకని తిప్పి 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 ఇట్లా పెట్టేశాడు. అయిపోయింది. తర్వాత దుర్యోధనుడు పొంగిపోతూ కర్ణుడికి శల్యుడు పెట్టిన షరతును గురించి చెప్పాడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 33వ అధ్యాయం. దుర్యోధనుడు మళ్ళీ శల్యుడితో ఇలా అన్నాడు. ఓ మహారాజా, మళ్ళీ నేను చెప్పే విషయాన్ని విను. నేను చెప్పే ఈ కథ పూర్వం దేవాసుర యుద్ధంలో జరిగింది. దీనిని మార్కండేయ మహర్షి నా తండ్రి గారికి చెప్పాడు. దాన్ని నీకు చెబుతున్నాను, విను. ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకొని విను. మరొక రకంగా ఈ విషయంలో ఆలోచించుకో. ఓ మహారాజా, దేవతలకు అసురులకు మధ్య పూర్వం గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు దైత్యులను జయించారు అని విన్నాం. దైత్యులు ఓడిపోగా తారకాసుడి కొడుకులు అయిన తారాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు భయంకరమైన తపస్సులు చేశారు. వారు కఠినమైన నియమాలను ఆచరించారు. తపస్సుతో తమ శరీరాలను శుష్కింపజేసుకున్నారు. ఇంద్రియ నిగ్రహం, తపస్సు నియమాలు సమాధితో ఉన్నారు. వారి నియమనిష్టలకు బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించి వారికి వరాన్ని ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. వారు ముగ్గురు కలిసి సకలలోక పితామహుడైన బ్రహ్మదేవుడి నుండి మాకు సకల ప్రాణుల వల్ల కూడా మరణం రాకూడదు అనే వరాన్ని మొట్టమొదట కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ అసురులారా, అమరత్వం అనేది అందరికీ సాధ్యం కాదు, అసంభవం. మీరు ఈ తపస్సును మాని ఇంకొక వరాన్ని ఏదైనా కోరుకోండి అన్నాడు. అప్పుడు వారు ముగ్గురు కలిసి ఎన్నోసార్లు ఆలోచించుకున్నారు, చర్చించుకున్నారు. బ్రహ్మదేవుని ఇలా కోరారు. ఓ పితామహ, అలాగైతే మాకు ఒక వరాన్ని ఇవ్వు. ఇచ్ఛానుసారంగా వెళ్ళే నగరంలాగా ఉండే ఒక సుందరమైన విమానాన్ని మేము నిర్మించుకుంటాం. దానిలో మేము సంతోషంగా నివసించాలని అనుకుంటున్నాం. ఆ పురం సకల అభిష్ట వస్తువులతో నిండి ఉండాలి. అది దేవదానవులు నాశనం చేయలేనిదిగా ఉండాలి. ఓ దేవా, నువ్వు మా పట్ల దయచూపు, ఆదరంతో ప్రసన్నుడు కా. మాకు ఈ 3 పురాలను ప్రసాదించు. అవి యక్షులు, రాక్షసులు, ఉరగులు,
ఇతర ప్రాణులు కృత్యాలు శస్త్రాలు బ్రహ్మవేత్తల శాపాలతో నశించకూడదు అని కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, విలయః సమయస్యాంతే విలయః సమయస్యాంతే మరణం జీవితస్య చ మరణం జీవితస్య చ వితివిత్తవదోపాయం ఇతివిత్తవదోపాయం కంచిదేవ నిశామ్యత కంచిదేవ నిశామ్యత. ఓ దైత్యులారా, కాలం తీరితే అంతా నశిస్తుంది. ఇప్పుడు బ్రతికి ఉన్నవాడు ఎప్పుడో ఒకనాడు మరణిస్తాడు. దాన్ని తెలుసుకోండి. కనుక ఈ 3 పురాలు నశించవలసిందే. కనుక ఇవి నాశనం కావటానికై ఒక కారణాన్ని కోరుకోండి అన్నాడు. వాళ్ళకే చెప్పాడు, నాశనం అయ్యేది విధానం మీరే చెప్పండి అన్నాడు. అప్పుడు దైత్యులు, దేవా, నీ అనుగ్రహం కారణంగా మేము 3 పురాల్లోనూ నివసిస్తాం. ఈ సమస్త భూమండలం మీద సంచరిస్తూ ఉంటాం. 1000 సంవత్సరాలు నిండగా మేము ఒకరినొకరు కలుస్తాం. అప్పుడు మా 3 పట్టణాలు కలుస్తాయి. అవి ఏకమైనప్పుడు ఒక్క బాణంతో కొట్టే దేవత వల్లే మాకు మరణం సంభవించాలి, ఇదే మా కోరిక అని కోరారు. వాళ్ళు నెత్తి మీద వాళ్లే పెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, అలాగే అగుగాక, మీ కోరిక తీరుగాక అని వరమిచ్చారు. తన నివాసానికి వెళ్ళాడు. అలా 3 రాక్షసులు వరాలను పొంది ఎంతో సంతోషించారు. తర్వాతలో వారు చర్చించుకున్నారు. 3 పురాలు సృష్టించుకోవాలని విశ్వకర్మను ముందుగా ప్రార్థించారు. తర్వాత వాళ్ళంతా మయుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. మయుడికి తమ కోరికను చెప్పారు. మయుడు తన తపస్సుతో ఆ 3 పురాలను నిర్మించాడు. వాటిలో ఒకటి బంగారము, రెండోది వెండి, మూడోది ఇనుమ. బంగారంతో నిర్మించింది స్వర్గలోకంలో ఉంది. వెండితో చేసింది అంతరిక్షంలో ఉంది. ఇనుముతో చేసింది భూలోకంలో ఉంది. ఈ పురాలు తమ యజమాని యొక్క ఆజ్ఞానుసారంగా సంచరిస్తూ ఉంటాయి. ఒక్కొక్క పురం యొక్క పొడవు వెడల్పు 100 యోజనాలు ఉంది. ప్రతి పురంలోనూ మహాభవనాలు, బురుజులు, అనేక ప్రాకారాలు, వాకిళ్ళు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద భవనాలతో ఆ పురాలు నిండి ఉన్నాయి. అందులో విశాలమైన రాజవీధులు ఉన్నాయి. ఆ పురాలు నానా విధాలైన ప్రాసాదాలు, పెద్ద వాకిళ్లతో శోభిల్లుతూ ఉంటుంది. అంత అలంకారంగా చేశాడు. ఆ మహాత్ముడైన తారకాక్షుడి విచిత్ర నగరం అంతా బంగారమే. ఎక్కడ చూసినా బంగారమే. ఏ వస్తువైనా బంగారమే. రెండవ వాడైన కమలాక్షుడి యొక్క నగరమంతా వెండిమయమే. ఎక్కడ చూసినా వెండే. ఏ వస్తువైనా వెండే. ఇక మూడవ వాడైనటువంటి విద్యున్మాలి నగరమంతా ఇనుమే. ఎక్కడ చూసినా ఇనుమే. ఏ వస్తువైనా ఇనుమే. ఈ 3 రాక్షసులు వరబలం వల్ల బలవంతులయ్యారు. ప్రస్తుతానికి వారికి కావలసిన కోరికలన్నీ తీరాయి. ఎంతో ఉత్సాహంతో ముల్లోకాలను ఆక్రమించారు. ఇక వాళ్ళ ఇష్టం గర్వించారు. ప్రజాపతి అంటే ఎవరు అని ప్రశ్నించారు. తమకు వరమిచ్చిన బ్రహ్మదేవుణ్ణే మరిచిపోయారు. ఆ వీర దానవుల వద్దకు లక్షల కోట్ల మంది దానవులు అనేక ప్రదేశాల నుంచి వచ్చి చేరారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.